మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి అర్జీలు సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉంటూ ఆయన చాలా స్పష్టంగా ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. ప్రతి పేదవాడికి అర్హులైన వారందరికీ కూడా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాల అనంతరం ఈ ఇష్యూను టేకప్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లు కాకుండా ఇవాళ కొత్తగా ఇచ్చిన జీవోలో గతంలో ఎవరికైతే ఇంటి పట్టా ఇచ్చారో వాళ్ళందరికీ ఇవ్వమంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లుగా ఇవాళ కంప్యూటర్లో లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇంకా వీళ్ళందరూ మీ పేర్లు కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ ఇవ్వమంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అదనంగా ఇచ్చేది ఏమి ఉండదు. హళ్ళికి హళ్ళి సున్నకు సున్నా తప్ప మరొకటి ఉండదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, 1 సెంటు పట్టాలంతా కూడా రద్దు చేయాలి, అందరికి కూడా పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వం దృష్టికి తేవడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 26 జిల్లాల్లో కూడా ఇవాళ ప్రభుత్వానికి అర్జీలు సమర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త కార్యాచరణకు కూడా మేము పూనుకుంటాం. అవసరమైతే చెలో అసెంబ్లీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి పేదలకు ఇవాళ ఇళ్ల స్థలాలు ఇళ్ళు సాధించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని మనవి చేస్తాం. ఇక రెండవ ముఖ్యమైన అంశం, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏం ప్రాధాన్యత ఇవ్వకపోయినా బ్రహ్మాండం, అదిగో బ్రహ్మాండం ఇదిగో బ్రహ్మాండం అని ఆయన కూడా పొగుడుతూ ఉన్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడే పనిలోనే ఉన్నాడు. కానీ తీరా లెక్కలు చూసి ఇవాళ తేలిందేమంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 2023-24 సంవత్సరం కంటే 2024-25 సంవత్సరంలో దాదాపు 3,380 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ ఆర్థిక సహాయం తగ్గిందని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ అధికారులు మొన్న ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో వెల్లడించడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మనకి 2024-25 సంవత్సరంలో మనకి ఎంత కేంద్రం సహాయం వచ్చింది, అంతకుముందు మనకి ఎంత వచ్చింది, వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2023-24లో 59,000 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు వస్తే ఈ సంవత్సరం దానికంటే 3,300 కోట్ల రూపాయలు తక్కువ వచ్చిందని చెప్పి మాకున్న సమాచారం. అదేవిధంగా ఏదైతే బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారో ఆ ఆరోగ్య శాఖకు 1 రూపాయి కూడా విడుదల కాలేదని తెలుస్తారు.